ఓం శ్రీ గురుభ్యో నమః. రసబాదులకు ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. వాళ్ళ ఛానల్ తర్వాత వీడియో చేయడానికి వచ్చాను. చాలామంది కామెంట్లు చాలా చక్కగా పెడుతున్నారు, మంచిదే. అయితే మనం చేసిన వీడియోల్ని పూర్తిగా అర్థం చేసుకొని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ కామెంట్లు పెట్టండి. ఎందుకంటే 100 మంది 100 చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు చాలా హాయిగా చక్కగా వేణుల విందుగా సొంపుగా ఉంటాయి. చేస్తే అయ్యిందా లేదా అన్నది ఇక్కడ ప్రధానం. చెప్పటానికి ఏముంది, పుస్తకం చూసి నేను 100 చెబుతా. అనుభవాలు కావాలి కదా. చేస్తే అయ్యిందా లేదా అన్నది ఇక్కడ ప్రధానం. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు చేసినవి చెబుతారని అనుకోబాకండి. చేసి చూపించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చేసినవి అనుభవాల్లోకి వచ్చినవి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చెప్పినంత కరెక్టే అనుకుంటే కూడా కరెక్ట్ కాదు కదా. ఎయ్యి కరెక్టు ఎయ్యి కాదు, మీరు చేసే అనుభవంలోకి చూస్తే మీకు అప్పుడు అర్థమైంది నిజమేది అబద్ధమేది అనేది. రెండోది, కొన్ని రసాలను చక్రయంత్రంలో బంధించడం అంటే ఏమిటి అని ఒకళ్ళు ప్రశ్నించారు. అసలు రసాలు ఏమిటి, వాటిని ఏ చక్రాల్లో బంధించాలి? మీరు ఇది ఎక్కడ చదివారు, లేదంటే మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పుంటే వాళ్ళని ప్రశ్నించాలి. లేదా ఎక్కడైనా చదివి ఉంటే ఆ చదివిన దాన్ని ఫోటో తీసి నాకు వీడియో పెట్టండి. పెడితే నేను కూడా చదివి అదేమిటి అనేది తెలుసుకొని దాన్ని ఏమైనా చెప్పగలిగితే వివరణ ఇవ్వగలుగుతాను. అయితే మనకుండేది ఉప్పులు, పాషాణాలు, ఉపరసాలు, లోహాలు. ఉప్పుల్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు, పాషాణాలని డైరెక్ట్గా వాడుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఉపరసాలని వాడుకుంటాం, లోహాలని వాడుకుంటాం. అయితే వీటిల్లో నుంచి జైనీరులు తీస్తారు కొంతమంది. ఇప్పుడు సూర్యకారాన్ని జైనీరు దించడం అంటే కాల్చి తీస్తారు, అది సున్నమయ్యి జైనీరు వస్తుంది. అట్లా కాకోకుండా ఉడుకు జైనీరులను తీస్తారు. మనకుండేది యాసిడ్లు ఎన్ని రకాలు ఉన్నాయి? 1 సల్ఫరు, 2 నైట్రిక్, 3 క్లోరైడ్. ఏ ఉప్పుల్లో ఉన్న ఈ 3 ప్రధానంగా ఉంటాయి. అదనంగా ఉండేది ఏంటంటే అమోనియం, అది నవాసారంలో ఉంటుంది. అమోనియము, క్లోరైడు, నైట్రిక్, సల్ఫ్యూరిక్. ఏటిల్లో చూసినా ఈ 4 ఉంటాయి. మనం జైనీరులు దించిన ఈ 4ట్లో ఏదో ఒకటి వస్తుంది తప్ప ఒకవేళ మీరు అన్నీ కలుపుకున్నా కూడా న్యూట్రల్ అయినా పనవుద్ది అంటారు చాలామంది. అలా ఏమన్నా ఉపయోగించుకుంటారేమో. కానీ ఇలా జైనీరులు తీసిన వాళ్ళు ఎవరు కూడా పనిని చూశారని నేను ఎక్కడా వినలేదు. చూసుండొచ్చు. అయితే నేను మాత్రం ఇప్పటివరకు ఎక్కడా వినలేదు. జైనీరులు తీసిన వాళ్ళు పనులు చూసింది వినలేదు, ద్రావకాలు దించిన వాళ్ళు పనులు చూసింది వినలేదు. ఉప్పులతో చేసుకున్నారు, అది నాకు తెలుసు. అలా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలా చేసుకోవచ్చు. మీకేమైనా తెలుసుకోవాలి అని ఉంటే ఏం తెలుసుకోవాలో దాని గురించి ప్రశ్నించండి. తగరం యాసిడ్ ప్రూఫ్ ఎలాగవుద్ది అని ఒక ఆయన అడిగారు. తగరం యాసిడ్ ప్రూఫ్ తాళకాన్ని కట్టుకొని తగరం మీద వేసుకుంటే యాసిడ్ ప్రూఫ్ అయ్యిద్ది, వెండి మీద వేసినా యాసిడ్ ప్రూఫ్ అయ్యిద్ది. యాసిడ్ ప్రూఫ్ అయ్యింది అంటే గుర్తు ఏంటంటే గీత పెట్టి యాసిడ్ వేసి తుడిపితే పోకూడదు, ఏలు పెట్టి రుద్దిన. అది ఒకటి. రెండవది, దిమ్మ మీద పెట్టి సుత్తితో కొట్టినప్పుడు పగలకూడదు, సాగాలి, అది లెక్క. మూడవది, లోహం యొక్క గుణం రంగు మారకూడదు. అంటే వెండి కానీ తగరం కానీ తెల్లగా ఉంటాయి, వాటి మీద పాషాణాలు వేసినప్పుడు అవి నలుపు రాకూడదు, తెలుపుగానే ఉండాలి. అప్పుడు ఆ పాషాణం కట్టినట్టు, ఫలితాన్ని ఇచ్చినట్టు లెక్క. నమస్కారం. ఏమైనా ఉంటే ఇంకో వీడియోలో చెప్పుకుందాం.